Are you all ready for the word tonight? So, Ratri, I said a very powerful word. ఏంటది గుర్తుందా? Your prayer closet is your dressing room for eternity. నీ ప్రార్థన గది నిత్యత్వమునకు సిద్ధపడు your dressing room. నేను నిత్యత్వమునకు సిద్ధపరిచే స్థలము నీ ప్రార్థన గది. అండ్ నాట్ జస్ట్ ఫర్ ఇటర్నిటీ. దేవుడు నాతో మరలా మాట్లాడుతూ ఉన్నాడు దిస్ మార్నింగ్. యువర్ ప్రేయర్ క్లాజెట్ ఈజ్ ఎ డ్రెస్సింగ్ రూమ్ ఫర్ యువర్ బ్యాటిల్స్. నీ యొక్క పోరాటాలు, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి యుద్ధము, దానిని ఎదుర్కోవటానికి నీ ప్రార్థన గది దానికి కావలసిన శక్తిని, ఆయుధములను నీకు అనుగ్రహిస్తుంది. ఆమేన్. సో దేవుడు నాకు, గాడ్ ఈజ్ రిమైండింగ్ మీ ద ఎర్లీ చర్చ్, ద ఫస్ట్ చర్చ్, మొదటి శతాబ్దపు సంఘమును గురించి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హౌ దే ఆర్ కన్సిస్టెంట్. వారు ఏ విధముగా దేవుని సన్నిధిలో వారు కన్సిస్టెంట్గా వారు తమ యొక్క భక్తి, తమ యొక్క విశ్వాసమును, తమ యొక్క ప్రార్థన వారు కొనసాగించారు. Now, I always tell consistency is power. మీరు క్రమముగా చేస్తే అది మీ శక్తిగా మార్చబడుతుంది. ఏదైనా కానీ ఇఫ్ యు ఆర్ నాట్ కన్సిస్టెంట్, మీరు దాన్ని క్రమముగా కంటిన్యూస్గా చేయకపోతే అదేమైపోతుందంటే అది మీ జీవితంలో స్టాగ్నెంట్ అయిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఆ యొక్క నది ప్రవాహమును, గొప్ప ప్రవాహమును చూపించినప్పుడు ఆ దర్శనంలో యెహెజ్కేలు అన్నాడు, he talks about different kinds of depths, వివిధ రకములైన లోతులు. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ యెహెజ్కేలు చెప్పాడు, ఏమన్నాడంటే, ఫస్ట్ హీ టాక్స్ అబౌట్ యాంకిల్ డీప్, అరికాలు లోతు అన్నాడు. తర్వాత చెప్పాలి ఏం లోతు? మోకాళ్ళు. తర్వాత నడుము లోతు. తర్వాత ఈదలేనంత విస్తారమైన ప్రవాహం. సరే, ఇప్పుడు అనుకుందాం, ఈరోజు సే ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ ఇట్ యాజ్ అవర్ వాక్ విత్ గాడ్. అది దేవునితో మన నడకలాగా తీసుకుంటే, అది మన యొక్క ఆత్మీయ జీవితం అనుకుంటే, మన ప్రార్థన జీవితం అనుకుంటే, ఈరోజు నేను అరికాల లోతు వరకు ప్రార్థన చేస్తే, if I maintain the consistency, నేను రేపు కూడా మరలా ఆ కన్సిస్టెన్సీ కనుక నేను మెయింటైన్ చేయగలిగితే ఏమవుతుందంటే, రేపు నేను అరికాల లోతు నుంచి మోకాళ్ళ లోతుకు వెళ్ళగలుగుతాను. సో నేను ఒక వారం రోజులు నేను ఆ నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి నేను దానిలోనే ఉండి అరికాల లోతు దగ్గరికి నేను నా ప్రార్థన జీవితం వచ్చిన తర్వాత నేను దాంట్లోనే కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు, నేను మోకాళ్ళ లోతుకు వచ్చినప్పుడు మరింత లోతైన అనుభవము. ఇప్పుడు నేను దేవుని సన్నిధిని గమనించగలిగిన ఆ యొక్క స్థితికి వచ్చినప్పుడు, ఏ పరిస్థితిలో ఉన్న దేవుని యొక్క స్వరమును నేను పట్టుకోగలిగిన ఆ స్తోమత నాకు వచ్చినప్పుడు, నేను దానిలోనే కంటిన్యూ చేస్తూ ఉంటే, ఇప్పుడు నేను స్లోగా నాకు తెలియకుండా నేను నడుము లోతుకు వచ్చినప్పుడు, ఈ నడుము లోతుకు వచ్చిన తర్వాత నౌ ఐ విల్ బిగిన్ టు హ్యావ్ విజన్స్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి ఇప్పుడు నాకు దర్శనము కలగటం, మధ్యరాత్రి దేవుడు మాట్లాడటం. ఇప్పుడు దేవుడు హీ బిగిన్స్ టు షేర్ హిస్ సీక్రెట్స్. ఇప్పుడు దేవుడు తన యొక్క రహస్యములను, తన హృదయంలో ఉన్నవి చెప్పటం ఆరంభించటం. ఇప్పుడు అట్లాగా జరుగుతూ ఉన్నప్పుడు సడన్గా ఫోన్ వచ్చింది మీకు, లేకపోతే సడన్గా
మీకేదో అయింది, ఏదో కారణం, పనికిమాలిన కారణం. మీరు ఒక్కసారి ఆ ప్రవాహం నుండి మీరు బయటకు వచ్చేస్తే, ఒక 2-3 రోజులు మీరు ప్రార్థన ఆపేశారు అనుకోండి, ఒక వారం రోజులు ఆపేశారు, 4 రోజులు ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ వారం తర్వాత మీరు ప్రార్థన స్టార్ట్ చేస్తే ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది? అవునా? మళ్ళీ అరకాలి, అవునా కదా? ఇప్పుడు ఈసారి స్టార్ట్ అవ్వటం చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు ఆ ఫ్లోతో ఉన్నప్పుడు డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మరలా బయటకు వచ్చి మరలా ఒక వారం రోజులు మంచి అన్ని జబర్దస్త్ తర్వాత ఇంకా మిగిలిన అన్నీ ఒక రౌండ్ వేసేసి, మీకు తెలుసు కదా మరి ఎందుకు నన్ను అలా చూస్తారు? లేకపోతే ఇంకా లోక సంబంధమైనవి, లేకపోతే ఇంక దేవుని మందిరానికి దూరం అయిపోయి, అన్నిటికీ దూరం అయిపోయి మరలా ఇఫ్ యు వాంట్ టు ట్రై అగైన్, మరలా ఆ స్పార్క్ రావటానికి చాలా కష్టం అవుతుంది జనరల్గా. మీకు ఎప్పుడు అనిపించింది అలాగా? సో కొంతమంది ఏం చేస్తారంటే చాలా కష్టపడి దానిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు అట్లాగే అయిపోతారు. నో, దట్స్ వేర్ స్టాగ్నేషన్ బిగిన్స్. అక్కడ మీ యొక్క ఆత్మ స్టాగ్నెంట్ అయిపోవటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీ ఆత్మ స్టాగ్నెంట్ అయిపోతుందో, అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే వాడుక భాషలో మీ ఆత్మ మొద్దు బారిపోతుంది. దాన్నే పౌలు అన్నాడు, వాత వేయబడిన మనస్సాక్షి అన్నాడు. మీ స్పిరిట్ ఆ సెన్సిటివిటీ కోల్పోతుంది. మంచికి చెడికి తేడా లేకుండా అయిపోతుంది నీ హృదయం. దేవుడు మాట్లాడుతుంటే ఎక్కదు. ఎంత పవర్ఫుల్ మెసేజ్ మందిరంలో విన్నా ఎక్కదు. పరిశుద్ధాత్ముడు ఎంత బలముగా మిమ్మల్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నా ఎక్కదు. ఎందుకంటే యు లాస్ట్ దట్ స్పార్క్. అందుకని అలాంటి స్పార్క్ మరలా ఇవ్వటానికి ఇలాంటి ప్రేయర్ మీటింగ్స్. హల్లెలూయా. టు గెట్ ఇన్ టు దట్ పేస్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవునితో మరలా, దేవుని ఆత్మతో మరలా అదే వరవడిలోనికి రావటానికి. అందుకనే కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఎప్పుడైనా కానీ మీకు తెలియకుండా మీరు చేయుచున్న పని, దేవుని ఎడల మీరు జరిగించుచున్నది ఎప్పుడైతే మీరు నీరసించి ఆగిపోతారో, డోంట్ ఎంటర్టైన్ దాట్. దాన్ని మీరు అస్సలు కూడా ఎంటర్టైన్ చేయకూడదు. డూ సంథింగ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మీరు మంచం మీద ఉండి, కొన ప్రాణంతో ఉండి, కాళ్ళు చేతులు పడిపోయి అలా జరగాలన్న ఉద్దేశం కాదు. ఇక అసలు ఏమాత్రం కూడా మీలో ఏమి మిగల్ల, ఒక జీవచవలాగా పడిపోయి కంప్లీట్గా ఇమ్మొబైల్ అయిపోతే తప్ప మందిరం మానకూడదు. మా తాతయ్య 90 సంవత్సరాలు బ్రతికాడు. మంచి కోపిష్టి, కానీ మంచి ప్రార్థనా పరుడు. మా తాతయ్య ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన మోకాళ్ళ మీదే ప్రార్థన చేయటం నేను చూశాను బ్రతికినంత కాలం. మధ్యలో సిక్ అయ్యి మా తాతయ్య క్యాన్సర్ వచ్చింది, కానీ దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. హల్లెలూయా. 1 సంవత్సరం పాటు కంప్లీట్గా మంచం మీద ఉన్నాడు మా తాతయ్య. 1 year ప్యారలైజ్ అయిపోయాడు. అప్పుడు హీ వాజ్ 87 సంథింగ్, 87 సంవత్సరాలు. ఇంకా ఆ వయసులో మంచం మీదకి వెళ్ళిపోతే పారాలసిస్ వచ్చేసింది. ఇంకా ఆ వయసు వాళ్ళు మరలా రిస్టోర్ అవటం, మరలా ఆరోగ్యం రావటం అనేది కష్టం. సో డాక్టర్స్ అన్నారు, ఇంకేం చేయలేమండి, పెద్ద వయసు కదా. అయితే ఒక చెయ్యి పనిచేసేది,
అంటే ఒకవైపే పెరాలసిస్ వచ్చింది, ఒక చేయి పని చేసేది, ఇంకో కాలు కొంచెం కొంచెం కదిలేది కానీ నడవలేడు. హీ కెనాట్ వాక్, హీ కెనాట్ సిట్. మా అన్నయ్య అప్పుడు నూజివీడులో చదువుకుంటున్నాడు, మా రెండో అక్క బెంగళూరులో జాబ్ చేస్తుంది, మా పెద్దక్క పెళ్ళి అయిపోయింది, సింగపూర్లో ఉంది, నేను ఒక్కడనే ఇంట్లో ఉన్నా, మమ్మీ డాడీ ఉండేవారు. సో ఆయన కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, నిలబడాలన్నా, తినాలన్నా అన్నీ దేవుని మహాకృపను బట్టి నేనే దగ్గరుండి చూసుకునేవాడిని. కాలేజ్కి వెళ్తూనే కొంతమంది సేవకులు బ్రదర్స్ కూడా సహాయం చేసేవారు. అయితే నేను మా తాతయ్య పొద్దున్నే 3 గంటలకి మా తాతయ్య ప్రార్థన వినిపిస్తుంది. మహోన్నతుడు అయిన మా తండ్రి అని స్టార్ట్ చేస్తాడు. ఆ శబ్దానికి మొత్తం మాది 3 అంతస్తుల బిల్డింగ్ మొత్తానికి వినపడుతుంది కింద దాకా. అంతేకాదు, కింద వరకు వినపడటం కాదు, చుట్టుపక్కల వాళ్ళందరికీ వినపడుతుంది. చిన్నప్పుడు సునీల మా ఇంటి పక్కన ఉండేది, కానీ గుర్తుందో లేదో. సో మా తాతయ్య అరిసిన అదే ఇంటెన్సిటీ, ప్రార్థనైనా అదే. సరే, ఇప్పుడు మా తాతయ్య మంచంలో ఉన్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, మా తాతయ్య మంచం దగ్గర నేను కూడా ఒక మంచం వేసుకొని పడుకునేవాడిని. మడత మంచం అంటే ఐడియా ఉందా? అది వేసుకునేవాడిని, అది వేసుకొని పడుకునేవాడిని. సరే, మధ్యలో ఒకరోజు రాత్రి నేను పడుకున్న రోజే, మా తాతయ్య దగ్గర మంచం వేసుకొని పడుకున్నట్టు ఒకరోజు రాత్రి మంచి నిద్రలో ఉంటే నాకు వినపడుతుంది ఏమని, చిన్నోడా చిన్నోడా అని చిన్నోడా అంటాడు. చిన్నోడా చిన్నోడా చిన్నోడా, ఏంటి చిన్నోడా? నాకు కళ ఇది. ఆ సౌండ్ కొంచెం బాగా పెద్దగా అవుతా ఉంటే సడన్గా నేను లేచి చూస్తే మా తాతయ్య మంచం మీద నుండి కింద పడిపోయి ఉన్నాడు. కింద పడిపోయి ఉంటే నేను వెళ్ళి, ఏంటి తాతయ్య ఏమైంది, ఎందుకు కింద పట్టావు అంటే, టైం 3 అయిందా, ప్రార్థన చేయాలన్నాడు. అంటే నాన్న దానికి కింద పట్టడం ఎందుకు, నిజంగా టైం చూస్తే 3 అయింది. అసలు ఆయన టైం చూడలే, ఆయనకు అలవాటు అయిపోయింది, కొన్ని సంవత్సరాలుగా టైంకి లేవటం అలవాటు అయిపోయింది. ప్రార్థన చేసుకో తాతయ్య. నేను మళ్ళీ ఆయన కింద నుంచి లేపి పడుకోబెట్టడం మామూలుగా ఉండదు అసలు. మళ్ళీ పడుకోబెట్టి నేను చెప్పా, నువ్వు ప్రార్థన చేసుకో, కదలపాకు. మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ చెప్పండి ఏంటి, నన్ను అంటలేదుగా మీరు చిన్నోడానా, చిన్నోడా చిన్నోడా, మళ్ళీ పడిపోయాడు. ఏంటి, నాకు కోపం వచ్చింది నిజంగా, మీకు కూడా వస్తుంది కదా మరి. కోపం వచ్చి గట్టి, ఏంటి తాతయ్య ఈ టైంలో 3 అయింది, నేను పొద్దున్నే కాలేజీకి వెళ్ళాలా, పడుకో, నువ్వు కింద పడిపోతున్నావు అంటే, ప్రార్థన చేసుకోవాలరా, మోకరించాలి, నన్ను కొంచెం మోకరింపజేయి. అసలు ఆయన కూర్చునే పరిస్థితి లేదు, పడుకొని ఒక పక్కకు కూడా తిరగలేడు, ఒక్కడే. బెడ్ సోర్స్ వచ్చేసినాయి, మేము ఎయిర్ బెడ్ తీసుకొచ్చి వేసాం. అలాంటి ఆయనకి నేను ప్రార్థన చేయాలంటే మోకరించాల్సిందే అని గొడవ. నాకు అస్సలు ఒక్కసారిగా ఆ మాట అనగానే నాకు ఏం మాటలు అర్థం కాల. ఓకే, ప్రార్థన చేయడానికి కష్టపడుతున్నాడా? నేను తాతయ్య దేవుడికి తెలుసు, నువ్వు లెగలేవు, మోకరించలేవు, పడుకొని ప్రార్థన చేయమంటావు, బుద్ధి లేదు నీకు, ఎట్లా కుదిరిద్ది, మరి తప్పదు. సరే, ఇంక అట్లాగే పడుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. చాలా కష్టంగా బలవంతంగా మోకరించలేడు కాబట్టి కొన్ని రోజులు మా తాతయ్య వాయిస్ కూడా పోయింది, మాట కూడా పోయింది. కానీ మా డాడీ అస్సలు అబ్బా, ఇంకా డాక్టర్లు వచ్చి మేము తర్వాత హాస్పిటల్లో పెట్టాం, ఐసీయూలో ఉన్నాం. డాక్టర్లు వచ్చి బయటకు వచ్చి, ఈ రాత్రి కల్లా
చెప్పలేమండి, మీ బంధువులకు చెప్పుకోండి అన్నారు. మా డాడీ మాత్రం కూర్చొని ఏమవుతుంది, ఏమో. మేమేమో ఫోన్ చేస్తాం, బంధువులందరూ వచ్చేసారు. ఎందుకంటే చాలా క్రిటికల్గా ఉంది. మా డాడీ మాత్రం చాలా కూల్గా ఉండేవాడు. ఎంత బంధువులు వచ్చారంటే అప్పుడు మా అక్క బావగారు వీళ్ళందరూ సింగపూర్ నుండి వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన భయంకరమైన అన్యుడు. ఆయన వచ్చి, అయ్యో పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు ఇంక ఈరోజు రాత్రికి వెళ్ళిపోతారంటే వెళ్ళి పాస్టర్ గారిని పలకరించొద్దామని వచ్చారు. అంత హడావుడిగా ఉంది హాస్పిటల్. మా డాడీ మాత్రం కూల్గా ఉన్నాడు. ఏమవుతలేను డాడీ, తాతయ్య పరిస్థితి ఏమవుతలేను. మా నాయనమ్మ కూడా అట్లాగే, మా తాతయ్య మా డాడీ కూర్చొని బయట ఏమవుతలేను. ఆ కాన్ఫిడెన్స్కి మాకు పిచ్చెక్కిపోయేది మా డాడీని చూసి. చాలా కూల్గా ఉండేవాడు. నిజంగానే ఏం అవలా. బంధువులు అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ పొద్దున కాదు, నెక్స్ట్ ఒక సాయంత్రం దాకా చూసారు, ఒక్కొక్కరు బయలుదేరారు. మళ్ళీ మేము ఉంటామన్నా, అక్క మేము ఉంటాం, మళ్ళీ వస్తాం. వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటం కాదు, ఏమైంది తెలుసా, మా తాతయ్య మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేశాడు. మాట్లాడటం కాదు, నడవటం స్టార్ట్ చేశాడు. ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు? 87, 88. మరలా లేచి నడుస్తున్నాడు. హీ బిగాన్ టు వాక్. పెరాలసిస్ పోయింది, మాట వచ్చేసింది, పక్షవాతం పోయింది, క్యాన్సర్ పోయింది. వయసు పెద్దది కదా, ఒక కర్ర ఇచ్చాం. కర్ర ఇస్తే కర్ర ఇసురుగొట్టాడు. నాకు వద్దిదా అన్నాడు. సరే, మా బలవంతానికి విసిగిపోయి కర్ర పట్టుకుని నడవమంటే కర్ర ఇట్లా పట్టుకొని నడిచేవాడు. అంటే కర్రతో సపోర్ట్ కాదు, అర్థమైందా? కర్ర ఇట్లా పట్టుకొని నడిచేవాడు. హీ లివ్ లైక్ దట్ అంటిల్ 90 సంవత్సరాల వరకు. సరే, ఇప్పుడు 88కి అంటే 1 ఇయర్కి 87 నుంచి 88 వరకు మంచం మీద ఉన్నాడా? ఇప్పుడు 88 కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత 2 ఇయర్స్ ఉన్నాడు. ఆదివారం అంటే మేము పైన ఉంటాం, 3వ అంతస్తులో, మెట్లు దిగటం కష్టం. ఆదివారం అంటే మాది 9 o'clockకి సర్వీస్ ఉంటుంది. మా తాతయ్య 7 గంటలకు సూటు. నిజంగా అక్కడ నుండి వచ్చిందేమో మాకు. చక్కగా వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ వేసుకొని పైన ఒక జాకెట్ ఉండేది మా తాతయ్యకి. జాకెట్ వేసుకొని రెడీ కూర్చున్నాడు. అసలు ఆదివారం ఆయనకి ఎవరు చెప్పేవాళ్ళో తెలియదు. అంటే ఇంకా బాగా ఓల్డ్ అయిపోయాడు. ఆయనకి రోజులు కూడా తెలియట్లా. శనివారం రాత్రి రెడీగాడు మా మమ్మీని, అమ్మ రేపు ఆదివారమేనా అనేవాడు. ఆదివారమే మావయ్య. పొద్దున్నే 7 గంటలకల్లా రెడీ అయిపోయేవాడు. ఇంకా ఆయన కోసం అందరూ పరిగెత్తుకొని వెళ్ళి ఆటోలు తెచ్చి, అవి తెచ్చి, ఇది తెచ్చి 9ంటికి ఆరాధన అంటే 8 తర్వాత చచ్చిపోయేంతవరకు ఎప్పుడు 8 తర్వాత ఆరాధనకు మందిరానికి రాలా మా తాతయ్య. అంటే 1 hour ముందే మందిరానికి వచ్చేసేవాడు, మందిరంలో కూర్చునేవాడు. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, నేను వాక్యం చెప్పడం కూడా విన్నాడు మా తాతయ్య. నేను సేవకు వచ్చిన తర్వాత కూడా మా తాతయ్య బ్రతికే ఉన్నాడు. అది నిజంగా దేవుని కృప. మనవాళ్ళు కూడా పరిచయం చేయటం చూడడం. మా తాతయ్య నిలబడి నేను వాక్యం చెప్పాడు, రే చిన్నాడు అసలు అద్భుతంగా చెప్పారు వాక్యం, తిరగలేదు పో అనేవాడు. కొంచెం తెలంగాణ, మా తాతయ్య తెలంగాణ నుండి వచ్చాడు కాబట్టి స్ట్రాంగ్ ఉండేది. డైరెక్ట్ రా పచ్చిమిర్చి తినేసేవాడు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సీ ఈజ్ కన్సిస్టెన్సీ. అది ఎట్లాగైపోయిందంటే మాకు అది ఇంకా ప్రతిరోజు, అది ఏ పరిస్థితి అయినా, ఎట్టి పరిస్థితి అయినా తెల్లవారు 3 గంటలు. ఇప్పుడు ఆ తర్వాత 2 years నార్మల్ ఎప్పుడే మళ్ళీ మోకరించి ప్రార్థన స్టార్ట్ చేశాడు. మోకరిస్తే లేగలేడు మళ్ళీ, అట్లాగే చేసేవాడు. చివరి వరకు ఎప్పుడు దేవుని మందిరానికి మానలా. దట్ కన్సిస్టెన్సీ. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనం చాలా చాలా ఆసక్తిగా స్టార్ట్ చేస్తాం, మనం కొంచెం ముందుకెళ్తాం, మరలా ఏదో పెట్టుకుంటాం, వెనక్కి వచ్చేస్తాం. నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి, నా మాట వింటున్న వాళ్ళు ఆమెను చెప్పండి,
దేవుని సన్నిధికి మీరు దూరం అయినప్పుడు, దేవునితో సహవాసమునకు మీరు దూరం అయినప్పుడు, మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అయిపోవటం మీరు చూడరు. మొత్తం అయిపోయేదాకా మీకు తెలియదు. మీరు దానిని, మీ జీవితంలో జరిగిన ఫెయిల్యూర్స్, మీ జీవితంలో కలిగిన నష్టములు, అవి చాలా దూరం వెళ్ళిన తర్వాత కానీ మీకు అర్థమవదు మీకు ఎంత నష్టం కలిగిందో. ఆ విధముగా సాతానుగాడు మీ కన్నులు మూసేస్తాడు. మీకు తెలియకుండానే చాలా దూరం వచ్చేసి ఉంటారు. మీకు తెలియకుండా చాలా దేవునికి అవిధేయులైపోయి దూరం అయిపోయి ఉంటారు. మీకు తెలియదు. అందుకని అలాంటి టైంలోనూ దేవుడు సేవకులకు ప్రేరేపణిచ్చి కదిలిస్తూ ఉంటాడు. అందుకనే యూ షుడ్ బి కనెక్టెడ్ టు చర్చ్. అందుకనే యూ షుడ్ బి కనెక్టెడ్ టు యువర్ పాస్టర్. ఆమేన్. ఒక సహవాసము, ఒక సేవకుడు, ఒక ఆత్మీయ తండ్రి. ఎందుకంటే ఇందుకే మీకు తెలియకుండా, మనకు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు తన దాసుని రేపి, అయ్యా బాబు ఎల్లు మనోళ్ళు కొంచెం, దేవుడు మరలా తన ఆత్మ ద్వారా దర్శించి రేపినప్పుడు, నౌ దట్స్ హౌ. అందుకనే ఆది సంఘము, ద ఎర్లీ చర్చ్ వాజ్ ఏ కన్సిస్టెంట్ చర్చ్. ఆది సంఘ విశ్వాసులు వారు చాలా 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 కన్సిస్టెంట్ పీపుల్. వాక్యంలో రాయబడింది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో, వారు ఎడతెగక ప్రతిదినము ప్రార్థన చేసేవారు. అవునా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 2. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును, మీ బైబిల్ చూస్తున్నారా? వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎట్లా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. దే వర్ కన్సిస్టెంట్. వారు అప్పుడప్పుడు చేసిన పని కాదు. ఆమేన్. నా మాటలు అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. 32వ వచనం, 4వ అధ్యాయం. విశ్వసించిన వారు ఏక హృదయము ఏకాత్మీయ గలవారు ఉండిరి. ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరికీ అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలిది పంచిపెట్టిరి. మీ బైబిల్ చూస్తున్నారా? ఇప్పుడు బైబిల్ చూడండి ఏమనుంది. గనుక వారిలో ఎవ్వనికి ఏమి లేదంట, కొదువ లేదు. అంతేకాదు, ఇది అప్పుడప్పుడు చేసిన పని కాదు. ఎవ్రీడే ఏక హృదయము ఏకాత్మ గలవారై. హల్లెలూయా. నౌ మరలా కమ్ బ్యాక్ టు చాప్టర్ 2, 2వ వచనానికి రండి. ఇప్పుడు 47వ వచనం, 46వ వచనం. ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఎప్పుడెప్పుడు చెప్పండి? ఎవ్రీడే. ఐ వాంటెడ్ టు డూ ఏ 365 డే ప్రేయర్. మీరు ఆమెను చెప్పిన వాళ్ళే రారని నా భయం. నిజంగా నేను చాలామందిని చూసా ఇట్లాగా. ముందు వచ్చి చెప్పేవాళ్ళు కనపడరు. పాపం ఒక పాస్టర్ గారు మా సంఘాల్లో ఉన్న ఒక సేవకుడే, పాపం అతని ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి, నువ్వు చర్చ్ స్టార్ట్ చేయాలయ్యా, నువ్వు చర్చ్ స్టార్ట్ చేయాలయ్యా, ఇక్కడ మేమందరం చాలా దూరం వెళ్తున్నాం, నువ్వు చర్చ్ స్టార్ట్ చేయాలి, ఇక్కడ స్టార్ట్ చేస్తే మేమందరం నీ దగ్గరే ఉంటామంటే ఆయన వచ్చి మా డాడీ దగ్గరకు, అన్నా మందిరం పెడదాం, అన్నా మందిరం పెడదాం, అన్నా మందిరం పెడదాం, అన్నా మందిరం పెడదాం, అన్నా మందిరం. సరే అని చెప్పి చాలా రోజులు ప్రార్థన చేసిన తర్వాత మందిరం కట్టి ఇనాగ్రేషన్ చేసి ప్రార్థన చేసి అక్కడ చర్చ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఎవ్వరు ఆయన దగ్గరికి వెళ్ళట్లా. పాపం ఆయనకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. వచ్చేసి
మా దగ్గరికి వచ్చి డాడీ దగ్గరికి వచ్చి అన్న అసలు రావట్లేదు. సరే ఒకరోజు మేము అందరం పరిచర్యకి వెళ్తా ఉన్నాం, బాగా గ్రామాలు తిరుగుతుండేవాళ్ళం. అయ్యా అసలు నువ్వు ప్రార్థన చేయాలయ్యా. నేను ఏమైంది అంకుల్? అసలు ఈయనయ్యా అసలు ఇక్కడ మందిరం పెట్టేదాకా నన్ను ఇసుకిచ్చాడు. ఆయనయ్యా అసలు మీరు పెడితే రెండో రోజు నేను అక్కడే ఉన్నాను. వాళ్ళు ఎవరు రావట్లే, ఇప్పుడు పెట్టమన్న వాళ్ళు ఎవరు రావట్లే, వాళ్ళందరూ అసలు మా దగ్గర రావట్లేదు. నన్ను అసలు వాళ్ళు వస్తారని మీరు ఎందుకు అనుకున్నారు? మరి ఏం చేయమంటావు? కొత్త ఆత్మల కోసం నమ్మండి, కొత్త ఆత్మల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు ఎవరు రారు అంతేనంటావా? అంతే. ఇంక వాళ్ళ సంగతి వదిలేసాడు, ప్రార్థన చేయడం స్టార్ట్ చేసి దేవుడు కొత్త ఆత్మలు తీసుకొచ్చాడు. కొంతమంది ఉంటారు వచ్చి, పాస్టర్ గారు మీరు ప్రేయర్ పెట్టాలండి, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉందంటారు. కనపడరాళ్ళు బోల్డ్ మందిని చూశాను నేను. మీరు అలా కాదు, దేవుని దయ వలన. ఆమెన్. మీ గురించి చెప్పి ఆమెన్ చెప్పండి. అన్న ఏదైనా నేను ముందు నేనే, సిలువు కూడా ప్రభు ఎక్కటం లేదు నేనే అన్నాడు పేతురు. అన్నాడు లేదా? మాట్లాడరేంటి? అసలు ఆ సిలువ నీకు దూరం అవును కాక అసలు ప్రభుని అట్టేస్తూ నేనుంటే ప్రభు సిలువ, నేను ఫస్ట్ అంటే ప్రభు అన్నాడు చూసి, నాన్న సీమోను రాజా, నువ్వు కోడి కుయ్యక మునుపు అసలు నేనెవరో తెలియదని అంటావు నువ్వు. అప్పుడు పేతురు అన్నాడు, అందరూ వదిలేసిన చూడు మనం ప్రభు, వీళ్ళందరూ వదిలేసిన నేను మాత్రం నిన్ను అన్నాడు లేదా? లూకాసువార్తలో ఆ ఉన్న మాటలే చెప్తున్నాను, నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లా. నాకు అసలు కథలు చెప్పడం రాదేంటో, అందుకని మా పిల్లలు కథలు అడగరు నన్ను. వాళ్ళ నానమ్మ, మా మామగారు వీళ్ళు చెప్తారు కథలు. నా దగ్గరకు వచ్చేప్పుడు ఒక్కసారి అడిగారు కథ, ఇంకా అది లాస్ట్. అప్పుడు చెప్పా, ఇంకా పాప ఎప్పుడు అడగరు నన్ను కథలు అసలు. దేవుని దయ వల్ల నాకు రావు ఎందుకనో. అందుకనే మీకు నా మెసేజ్లో కథలు కనపడవు. మీకు కావాలా కథలు? ఫెయిత్ సెంటర్లో కుదురుతుంది. ఐఎమ్ నాట్ ఎ స్టోరీ టెల్లర్. ఆమెన్. సో కాబట్టి అసలు అందరిని విడిచేసిన ప్రభువా నేను మాత్రం ఉండనయ్యా అన్నాడు పేతురు. అంటే అసలు కరెక్ట్గా అసలు సరే పోని దూరం అయ్యాడు, ఆగిపోయాడో లేకపోతే సిలువలో వెంబడించలేదు, ఆ యాత్రలో ఎక్కడో ఉంటాం కాదు. అసలు ఏమన్నాడు? అసలు ఆయన ఎవరో ఎవరు అనుకుంటున్నావు? నాకు తెలియదు అసలు ఆయన ఎవరు, వెళ్ళేదానిలాగా ఏం కాదు. బట్ వన్ థింగ్ ఐ లైక్డ్ అబౌట్ పీటర్, హీ కేమ్ బ్యాక్. ఎవరైనా పడిపోతారమ్మా, ఎవరైనా దూరం అయిపోతారు, ఎవరైనా దేవునికి అవిధేలయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ తిరిగి వచ్చిన వాడిని దేవుడు మునుపటి కంటే రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు, అందులో డౌటే లేదు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా అందుకనే రియల్ ఫాదర్ ఏం చేస్తాడంటే హీ విల్ వెయిట్ ఫర్ ద చైల్డ్ టు కమ్ బ్యాక్. అందుకని దేవునికి ఇష్టమైనది ఏంటంటే రిపెంటెన్స్. అందుకని నువ్వు తిరిగి వచ్చాను ప్రభా, నేను దూరం. చాలామంది ఏం చేస్తారంటే దూరమైన దానికి సాకులు చెప్తారు. ఆదాంలాగా నువ్వు ఆమెను ఇచ్చావు, ఆమె నాకు అది ఇచ్చింది, అది నేను తిన్నాను, ఆమెను ఇవ్వటం వల్ల నీదే ప్రాబ్లం. హలో, కాదు, నువ్వు తిన్నావా లేదా? దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నేను తిన్నాను, నా తప్పు అయిపోయింది, అడ్మిట్ చేసుకోవాలా. ఇప్పుడు నా వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, మీరు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మీరు జీవితాన్ని ఉన్నట్టు ఎంత దూరం అయిపోయినా, ఎంత పడిపోయినా, ఎంత వెనక్కి జారిపోయినా, నువ్వు చెప్తున్నా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం స్టార్ట్ చేయండి. నీవు కోల్పోయిన వరములు, కోల్పోయిన పిలుపు, కోల్పోయిన కృప, కోల్పోయిన ఆశీర్వాదము, కోల్పోయిన స్థితిని దేవుడు రెట్టింపు నీకు మరలా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సీరియస్లీ రెట్టింపిస్తాడు దేవుడు. గాడ్ లవ్స్ రిపెంటెన్స్. Amen. No, he should see my repentance. ఆయన నా పశ్చాత్తాపం చూడాలా. He should know that I am repenting. ఆయనకి తెలియాలి నేను రిపెంట్ అవుతున్నానని. అందుకని పడిపోయిన వ్యక్తి తన ప్రార్థనా గదిలోనికి వెళ్ళిన తరువాత అతను బయటికి ఎలాగొస్తాడంటే ముత్యములాగా తిరిగి వస్తాడు.
అందుకనే ఒక వేశ్యతో తిరిగి తన కృప నమ్ముకొని, పిలుపు నమ్ముకొని, అభిషేకాన్ని నమ్ముకొని దేవుని నామానికి భయంకరమైన అవమానము తెచ్చిన సంసోను బందీగృహంలో గ్రుడ్డువాడై, అపహాసకుడై, బలహీనుడైపోతే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈసారి మాత్రం నన్ను బలపరిచి. అంటే ఎంత కృపగలిగిన దేవుడు! ఆ బందీ గృహంలో మరలా సంసోన్ని తిరిగి బలపరిచాడు. ఆమేన్. అందుకని సంసోని యొక్క జీవితము తన ఆరంభము కంటే తన అంతము చాలా ఉన్నతముగా ఉంది. చనిపోయాడు ఫిలిస్తీన్లతో, ఎందుకంటే అతను చనిపోవాలనుకున్నాడు. నేను కూడా ఎందుకంటే ఆ గిల్ట్కి నువ్వు అనుకున్న దానికంటే సాతాను ఎక్కువ దూరం తీసుకెళ్తాడు. జాగ్రత్త. సో ఎందుకు వచ్చామండి ఇక్కడికి? నేను 365 days ప్రేయర్ పెట్టాను. ఎప్పటి నుంచో నా కోరిక, నిరవధిక ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. మీరు ఆ ప్రార్థన చేత మీ కుటుంబాలు మీరు అసలు దేవుని అగ్ని చేత నింపబడి వెళ్తూ ఉంటే, అరండలపేటలో నడుస్తూ ఉంటే ఆ దయ్యాలన్నిటికీ అర్థం అవ్వాలా, దేవుని దూతలు ఇక్కడ నడుస్తున్నారని. మిగిలిన పేటలు కూడా, కోబాల్ట్, బ్రాడీ, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? మిషనరీలు. అరండల్ మిషనరీ. మనం ఏదో పెట్టేసాం. అది లాడ్జ్ సెంటర్ కాదు, లాడ్జ్ సెంటర్. చాలామంది లాడ్జీ సెంటర్ అంటారు. లాడ్జీ కాదు అది, లాడ్జ్ మిషనరీ. చాలా గొప్ప వెల చెల్లించిన దైవజనుడు. వీళ్ళందరూ మిషనరీలు. వాళ్ళ పేర్లతో పేటలు వచ్చేసినాయి. ఆమేన్ కాదా? అందరూ మిషనరీలు. నేను కొంచెం చరిత్ర చదువుతాను. ఊరు వచ్చాయి కదా, మరి తెలియాలిగా నాకు కూడా. హైర్ గారితో స్టార్ట్ అయింది. నేను అంటాను, మీరు 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 వెళ్తుంటే నేను చెప్తున్నాను, ప్రార్థనా పరుణ్ణి ముందు గుర్తుపట్టే దయ్యమే, ప్రార్థన లేనోడిని కూడా ముందు గుర్తుపట్టే దయ్యమే. ఇప్పుడు దురాత్మలు ఎలా పనిచేస్తాయంటే, అవి ఆత్మలు కనుక, ఇప్పుడు ఆత్మ పరిధిలో నుంచి ఎవరు అందుబాటులో ఉన్నారో వాడు చూసుకుంటాడు. నౌ ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ మ్యాన్, యు మూవ్ ద స్పిరిట్ రెల్మ్. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నువ్వు కదిలించేది ఆత్మ పరిధిని. సో వాడికి అర్థమైపోతుంది. సో నువ్వు ప్రార్థనా పరుడువైతే నేను సాతాను కదిలించడం కాదు, కదిలిస్తాడు, కానీ వాడు నేను తన వశము చేసుకోలేడు. వాడు హీ కెనాట్ విన్ ఓవర్ యూ. చాలా తంటాలు పెడతాడు, కానీ వాడు నిన్ను గెలవలేడు. కానీ ప్రార్థన లేని వ్యక్తిని వాడు నివాసముగా మార్చుకుంటాడు. సీరియస్లీ. వాళ్ళు మామూలుగానే కనిపిస్తారు. ప్రార్థన చేసేవాడికి ఎక్కువ సమస్యలు ఉన్నట్టుగా చూపిస్తాడు వాడు. ప్రార్థన లేని వాళ్ళు చాలా బాగున్నారు అన్నట్టుగా చూపిస్తాడు. బట్ యు డోంట్ నో వేర్ దే ఆర్ హెడ్డింగ్ టు. అందుకనే కన్సిస్టెన్సీ, నీ ప్రార్థనలో కన్సిస్టెన్సీ. ఇదివరకు పుల్లలు పోయి ఉండేది, ఐడియా ఉందా? ఆమెన్ చెప్పండి. తెలిసిన వాళ్ళు మాత్రమే. ఈ రోజుల్లో గ్యాస్ స్టవ్ కూడా తెలియదు ఈ రోజు పిల్లలకి. ఒకసారి ఒక పాపని పొయ్యలిగిచ్చి మనం ఎక్కడన్నా కొంతమంది అన్నం వండితే వడియాలు పెట్టుకోవచ్చు. కొంతమంది వండుతారు, అది డిఫరెంట్ కృప. అది తినటానికి మనకు ఒక హ్యామర్ కావాలి, తెలుసా? చాలా గట్టిగా కూడా వండగలరు కొంతమంది. కొంతమంది వండితే చక్కగా తాగేయచ్చు, కొంతమంది వండితే. ఈరోజు పిల్లలకి అసలు వంట అంటే, పొయ్యి అంటే, కూరగాయల పేర్లు అమ్మా అవి ఎలా ఉంటాయి? ఎందుకు వచ్చాం అక్కడికి? పుల్లల పొయ్యి దగ్గర స్టార్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఈ పుల్లల పొయ్యి ఉన్నప్పుడు
గ్రామాలు వెళ్ళినప్పుడల్లా ఈ పుల్లల పొయ్యిలు కనపడుతూ ఉంటాయి. ఈ పుల్లల పొయ్యిలో చాలామంది చాలా వేసి మండిస్తారు. కొంతమంది బొగ్గులు వేస్తారు, కొంతమంది కొబ్బరి చుప్పలు వేస్తారు, కొంతమంది ఆ కొబ్బరి పీచు వేస్తారు, అవునా, కాగితాలు వేస్తారు, కనపడి చెత్త వేసి దానికి నిప్పు వెలిగించి విసురుతారు. అది పెరుగుతూ ఉంటుంది మంట. ఇప్పుడు కొంచెంసేపు అయిన తర్వాత, వంట అయిపోయిన తర్వాత చూస్తే ఆ నిప్పులన్నీ ఆరిపోతాయి, ఫైర్ వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని మండించాలంటే ఏం చేస్తారంటే, మరలా దే విల్ బిగిన్ టు డూ సంథింగ్, మరలా దాన్ని విసరటం స్టార్ట్ చేస్తారు. ఆమెన్. ఇది ఎక్కువ వాడితే అవి ఇంకా పనికిరావు, మండదు. మళ్ళీ దానికి కెరోసిన్ సంథింగ్ యాడ్ సంథింగ్, దాన్ని ఇట్లా విసురుతారు. నేను చేస్తాను వెళ్ళి దాన్ని ఏమంటారు, ఊదురు కొట్టమా, అది పెట్టి అన్న ఊదాలి కదా, నేను దాన్ని ఏం చేస్తా, ఊద్దామని కొంచెం గట్టి ఊద్దామని ఊదే ముందు ఏం చేసా, కొంచెం లోపలికి కొంచెం లోపల ఊపిరంతా తెచ్చుకొని ఊద్దామని, బయట అనుకోవాల్సింది అనాల్సింది. కానీ నేనేం చేస్తాను, అది పట్టుకొని అన్న, మొత్తం వెళ్ళిపోయింది. ప్రభువా నాకు 2 రోజులు. సో ఇప్పుడు అది పట్టుకొని ఊతా ఉంటే ఈ బొగ్గలు నొప్పి వస్తాయి కదా. ట్రై చేశారు ఎప్పుడైనా? ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? మీరు అసలు చాలా గొప్పలు. ఇప్పుడు అది ఊదుతూ ఉంటే కొంతసేపటికి ఆ నిప్పు అంటుకుంటుంది, లోపల ఉన్నవన్నీ మరలా. దట్స్ వాట్ ద హోలీ స్పిరిట్ ఇస్ ట్రైయింగ్ టు డూ. He's trying to blow his wind over you. చల్లారిపోయి, దూరం అయిపోయి, వెనక్కి వెళ్ళిపోయి, పడిపోయి, బలహీనమైపోయిన బొగ్గుల వలె అవిధేయులమైపోయి ఉంటే, ద హోలీ స్పిరిట్ ఇస్, ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఇదిగో ఈ ఊదురు గొట్టంతో తన దాసుల ద్వారా he's trying to blow his wind over you, to rekindle, to reignite your spirits. నీ ఆత్మను తిరిగి మరలా మండించటానికి, to bring you onto the pace with the Spirit of God. అందుకని అన్నాడు, తిమోతి, నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన వరమును అలక్ష్యం చేయొద్దు. మరేం చేయాలి? ప్రజ్వలింపచేయి, ఫ్యాన్ ఇట్ టు ఫ్లేమ్స్. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? మనలో ప్రతి ఒక్కరికి ఆయన కృపనిచ్చాడు, వరములు ఇచ్చాడు. హీ గేవ్ గిఫ్ట్స్. అవునా? వి హావ్ బికమ్ డార్మెంట్. నేను ఒక చాలా చాలా పెద్ద ఉద్యోగస్తుడిని కలిశాను నేను ఈ మధ్య. అతను ఒక పెద్ద కంపెనీకి హెడ్, చాలా హైలీ పెయిడ్ పర్సన్, చాలా జీతం, ఇంకా అసలు వెరీ బిజీ మ్యాన్, ఇంజనీర్. అతను కొన్ని లక్షలు జీతం అతనికి నెలకి. సరే, అతని ఉద్యోగం నాకు తెలుసు, అతను పనిచేసే ప్రాంతం నాకు తెలుసు, కానీ అతను దేంట్లో స్పెషలైజ్డో నాకు తెలియదు. సో నేను మాట్లాడుతూ ఉంటే అడిగా, బ్రదర్ అసలు ఏంటి, వాట్స్ యువర్ ఫీల్డ్, వాట్స్ యువర్ డిపార్ట్మెంట్, మీరు ఏంటంటే, పాస్టర్ నేను చెప్తాను, నేను పలానా కంపెనీలో చేస్తున్నాను, నేను పలానా దాంట్లో నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, నేను ఐఐటీలో చదివాను, ఇవన్నీ చెప్తా అన్నాడు. బట్ వన్ థింగ్, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను, ఐఎమ్ ఎ పాస్టర్ ఇన్ మై ఆఫీస్ అన్నాడు. అంటే నేను అన్నాను, యా కమ్ ఆన్, గివ్ సమ్ ప్రైజ్. ఐఎమ్ ఎ పాస్టర్ ఇన్ మై ఆఫీస్ అంటే నేను అన్నాను, వాట్ డూ యూ మీన్ బ్రదర్ అంటే ఆయన అన్నాడు, నా ఆఫీస్లో ఉన్న వారందరికీ నేను క్రీస్తుని గురించి చెప్పాను. ఐ ప్రే సో దట్ దే విల్ ఓపెన్ అప్ దేర్ లైఫ్స్ టు మీ. సో నేను తినటానికి, ఫర్ మై లివింగ్ నేను ఉద్యోగం చేస్తున్నా, కానీ ఫర్ మై పర్పస్, నా ఉద్దేశం కొరకైతే నేను అనేకులను క్రీస్తు కొరకు సంపాదిస్తూ ఉన్నాను. యా కమ్ ఆన్. అలాగా వారితో పాటు నా కొలీగ్స్, వారి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల
పిల్లల్ని ఏదైనా సెలవు వస్తే వారందరిని బయటకు తీసుకెళ్ళి హీ విల్ స్లోలీ వైజ్లీ బిగిన్ టు షేర్ అబౌట్ జీసస్. నేనంటాను అలా మీలో ప్రతి, ఇఫ్ యూఆర్ అ బ్యాంక్ ఎంప్లాయ్, ఇఫ్ యూఆర్ అ స్కూల్ టీచర్, ఆర్ ఇఫ్ యూ వర్కింగ్ ఇన్ సమ్ డిపార్ట్మెంట్, ఒక రైల్వే అయితే, టెలికామ్స్ అయితే, ఎక్కడైతే అక్కడ నేను చెప్తున్నాను, యూ షుడ్ వర్క్ ఫర్ ద కింగ్డమ్ పర్పస్. దేవుని రాజ్యము నా ప్రయారిటీ అవ్వాలా. మన పౌరస్థితి ఎక్కడుంది? ఈరోజు ఒక బ్రదర్ నాకు మెసేజ్ ఇచ్చారు, పాస్టర్ గారు బరియల్ గ్రౌండ్ మీద ఒక వాక్యం కావాలి, నాకు పంపిస్తారా? సమాధి మీద కాదు, ఎక్కడ? బరియల్ గ్రౌండ్ మీద. నేను 3 సార్లు లేదు, సమాధి మీద, గ్రౌండ్ మీద అనే రాశారు. సరే తెలియదు నాకు. సరే నేను అవి చదువుతా, నేను సరే 2-3 వచనాలు పంపిస్తా ఉంటే నాకు ఈ వచనం మరలా గుర్తుకొచ్చింది. మన పౌరస్థితి చెప్పాలి, అంత నీరసంగా చెప్తారు. ఎక్కడోళ్ళం మనం? అమ్మా, వి బిలాంగ్ టు హెవెన్. అవర్ సిటిజన్షిప్ రక్షించబడితే, మీరు బాప్తిసం పొంది ఉంటే, లేకపోతే రికమెండేషన్లు పనిచేయవు అక్కడ. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. సో ఇప్పుడు మనం ఎంతమందిని వీలైతే అంతమందిని మనతో పట్టుకెళ్ళిపోవటమే. ఎట్లా పట్టుకెళ్తాం? You need to live for the kingdom purpose. What I am trying to say, నీలో ప్రతి ఒక్కరిలో దేవుడు ఒక టాలెంట్, ఒక గిఫ్ట్, ఒక అనాయింటింగ్, ఒక కృప నీకు ఇచ్చాడమ్మా. వింటున్నారా అందరూ? వింటున్న వాళ్ళు ఆమెన్ చెప్పండి, విన్నోళ్ళు ఆమెన్ చెప్పండి. అది వాళ్ళు మామూలుగా చెప్పారులేండి, వాళ్ళు చెప్పే ముందు నేను అడిగేసినట్టున్నా. వాళ్ళు చెప్పింది కరెక్టే. మీలో ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇచ్చాడా లేదా? ఇప్పుడు మీడియా టీంలో చేస్తున్నారు వీళ్ళందరూ. ఇంతకుముందు వీళ్ళు చేసిన పనులు కాదు ఇవి. నేను వాళ్ళు చూసి, అమ్మ విల్ యూ బీ ఇన్ ద మీడియా టీమ్ అంటే, అన్న మాకు ఏమీ తెలియదు అన్న. నో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మీకు వచ్చా కాదా కాదు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? డూ హ్యావ్ దట్ ప్యాషన్ టు సర్వ్ గాడ్? ఏదో విధముగా నేనంటాను, నాకెంత రివార్డు ఉందో వీళ్ళకి కూడా అంతే రివార్డు ఉంది. నాకెంత రివార్డు ఉందో వీడియో దగ్గర నిలబడిన వారికి కూడా అంతే రివార్డు ఉంది. నాకెంత రివార్డు ఉందో వర్షిప్ చేసే వాళ్ళకి అంతే రివార్డు ఉంది. నాకెంత రివార్డు ఉందో ఈ లైట్లు కట్టిన వాళ్ళకి కూడా అదే రివార్డు ఉంది. నాకెంత రివార్డు ఉందో ఈ కుర్చీలు సర్దిన వాళ్ళందరికీ కూడా అదే రివార్డు ఉంది. ఎందుకనంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనమును నేను ఒక లెవెల్లో నేను ఆపరేట్ చేస్తూ ఉంటే దాన్ని అంతటిని డిస్ట్రిబ్యూట్ చేసుకొని వీరందరూ దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఆ దర్శనాన్ని. ఆమేన్. ఇప్పుడు వీడియోగ్రాఫర్ ఉన్నారు. ఈరోజు బ్రదర్ వచ్చారు. మామూలుగా జనరల్గా మన మీద ఎలా తెలుసు. ఇప్పుడు ఆ వీడియోగ్రాఫరు ఒక 1 hour నిలబడి కష్టపడి తీసి మెసేజ్ అయిన తర్వాత లాస్ట్లో లెన్స్ క్యాప్ తీసాడు అనుకోండి. నేను ఎందుకు అన్నానంటే అట్లాగా, మేము దైవజనుడు రైనార్డ్ బాంకీ గారిని కలిసినప్పుడు, ఆయన పేరు తెలుసు కదా, రైనార్డ్ బాంకీ, దేవుని మహాకృపను బట్టి మేము మెట్ హిమ్ ఇన్ సింగపూర్ ఫైర్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, సరే డ్యూరింగ్ లంచ్ టైం మేము ఆయన కలిసినప్పుడు మేము అక్కడ నిలబడి, ఆయన పక్కన నిలబడి, నీ పక్క నేను, ఇటు పక్కన మన ఫేస్బుక్లో మీరు చూసుంటారు ఫోటో. మేము నిలబడి ఉన్నప్పుడు ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్కి ఇచ్చి ఫోటో తీయండి అంటే అతను 4 ఫోటోలు తీసి ఇచ్చాడు. అన్న 4 తీసానన్నా అన్నాడు. నేను ఎన్ని తీయమన్నా? 4 ఎవరు తీయమన్నారు? ఒకటే అడిగా నేను. 4 తీసాడు. సరే అని అంత హడావుడిగా ఉంటుంది కదా అక్కడ, చాలామంది ఉంటారు కదా. సరే తీసుకుంటే 4 ఆయనే ఉన్నాడు. ఇట్లా జరిపితే 4 ఎవరున్నారు అంటే ఏం జరిగింది? ఫ్రంట్ కెమెరా పెట్టి కొట్టాడు. అంటే ఇప్పుడు అతను ఇట్లాగా పట్టుకున్నాడు ఫోన్లో చోట్ల మమ్మల్ని చూస్తున్నాడు. మమ్మల్ని చూసి అన్న నేను కొంచెం జరగన్నాడు. అరే మంచి ఫోటోగ్రాఫర్ అనుకున్నా నేను కూడా. ఇటు పక్కన మా అన్నయ్య ఉన్నాడు. అన్న శామ్యుల్ అన్న కొంచెం మీరు ఇటు తిరగండి అన్నాడు. తిరిగాడు మా అన్నయ్య, కొట్టాడు. 4 అతనే ఉన్నాడు. ఆయనేమో ఫెయిత్ జనరల్. ఎవరు? అసలు ఆయన చూడటమే భాగ్యం. ఆయన పాదధూళి పడిన స్థలంలో మనం నడవటం భాగ్యం. స్వార్థ కొరకు కరిగిపోయిన వ్యక్తి. అరే దైవజనులు కలిసినప్పుడు యూ కెనాట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సువార్త ప్రకటించి వారు పాదములే సుందరములు అన్నాడు ఆయన. ఆమెన్.
అందుకనే వెన్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ స్టెప్స్ ఇన్ యువర్ హౌస్, నేను చెప్తున్నా, డోంట్ టేక్ ఇట్ లైట్. దాన్ని మీరు తేలిగ్గా తీసుకోకూడదు. ఆమేన్. సో నేను చూస్తే 4 గంటలు అతను ఉన్నాడప్పా. నేను నవ్వాలా ఏడవాలా ఏం అర్థం కాల. సరే నా భలేవాళ్ళలాగా ఉన్నాడు అసలు ఇతను అని చెప్పి, ఈలోపు ఇంకొక అతను వచ్చాడు. నన్న కెమెరా తిప్పించి పట్టుకొని ఫోటో తీయమ్మా అంటే తీసాడు. అది బాగా వచ్చింది వల్ల. ఇప్పుడు నేనంటాను, ఇప్పుడు వీళ్ళు చక్కగా మొత్తం ఒక 1 hour తీసి, ఇంతకుముందు చేశారు ఒకసారి మనోళ్ళు, లెన్స్ కాదు కానీ ఆడియో పెట్టలా, కేబుల్ పెట్టలా. అంటే పెట్టారు కానీ వస్తుందో లేదో చూడాల. మంచి పవర్ఫుల్ మెసేజ్. ఇప్పుడు అది ఎవరైనా మొగలకైతే మరి ఇవ్వచ్చేమో తెలియదు నాకు, అంటే అర్థం కాదు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను చెప్పే వర్తమానాన్ని దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. అదే కదా వీళ్ళు చేసేది. వీడియో తీస్తున్నారు. ఇక్కడ లైవ్ పోస్ట్ ప్రొడక్షన్ టీం వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దీన్ని అనేకులకి చేరవేస్తూ ఉన్నారు. ఇప్పుడు అలా చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వీరు చేయాల్సిన పని చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి రీచ్ అవ్వదు. నేను మీకు చెప్పలేను ఎన్ని టెస్టిమోనీస్ లైవ్ వ్యూవర్స్ నుంచి, వేరే ప్రాంతాల నుంచి నాకు వచ్చిన టెస్టిమోనీస్ ఏంటో చెప్పనా? అన్న, నిన్న ఆదివారం మధ్యాహ్నం నేను సూసైడ్ చేసుకుందామని నేను ట్యాబ్లెట్స్ కూడా కొనుక్కున్నానన్న. మధ్యాహ్నం మీ వర్తమానం విని నేను బ్రతికేని ఈ రోజున. నేను చెప్తున్నాను, ఐ సేవ్డ్ దోస్ టెస్టిమోనీస్. నేను సేవ్ చేసుకున్న టెస్టిమోనీస్. ఎక్కడో వేరే ఊర్లో ఉన్న ఒక ఆవిడ చాలా భయంకరంగా కుటుంబ సమస్యలు. ఆ రోజు మార్నింగ్ ఎందుకనో నేను కనపడ్డా యూట్యూబ్లో. అండ్ షీ హర్డ్ ద మెసేజ్. మొత్తానికి ఎట్లాగా నా నెంబర్ పట్టుకుంది. ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది, అన్న ఈరోజు మీ మెసేజ్ వినకపోతే నేను నా కొడుకు 1 year బాయ్ ఇద్దరు చచ్చిపోదాం అనుకున్నాం అన్న. నేను దే విల్ గెట్ దట్ రివార్డ్. ఈ లైవ్ మీడియాలో పనిచేసిన వాళ్ళు, అవునా కదా? అందుకనే దేవుని మందిరంలో అషరింగ్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. యు ఆర్ వర్కింగ్ ఫర్ ద కింగ్డమ్. ఆత్మల రక్షణ కొరకు మీరు పనిచేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఈ రోజున ఎల్ఈడీలు పెట్టిన వాళ్ళు, అమ్మ ఈరోజు లేదు కానీ జనరల్గా ఇక్కడ ఎల్ఈడీలు పెట్టేవాళ్ళు, ఈ కార్పెట్ వేసిన వాళ్ళు, ఈ కర్టన్స్ కట్టిన వాళ్ళు, ఈ క్లాత్స్ కట్టిన వారు, నిలబడి డోర్స్ తీసేవాళ్ళు, మిమ్మల్ని మీరెంత కోపంగా చూసినా ప్రేమగా ముందుకు జరిపేవాళ్ళు, మీ సెల్ ఫోన్ మోగ్గానే చాలా పొలైట్గా వచ్చి సైలెంట్లో పెట్టమని చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ రేపొద్దున స్వార్థికులుగా మారిన మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీరందరూ కాకపోయినా వీరిలో కొందరైతే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను, దేవుని చేత బలముగా వాడబడి స్వార్థికులుగా మార్చబడతారు. అందులో డౌటే లేదు. ఆమేన్. నేను అప్పుడు చెప్పాను, మీడియా వాళ్ళకి అదే చెప్పాను, నాకు ఈ టెస్టిమోనీస్ వచ్చినాయి, మీరు ఎంత జాగ్రత్తగా మీరు చేయాలంటే అంత జాగ్రత్త చేయాలి. నేను కష్టపడి ఇక్కడ చెప్పే ఈ 4 గోడలు మధ్య చెప్పే వర్తమానం ఎక్కడికి వెళ్ళాలా? ప్రపంచానికి వెళ్ళాలా? అందుకనే ఎవ్రీ స్మాల్ థింగ్ దట్ యు డూ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, హౌ కెన్ ఐ బి ఎ బ్లెస్సింగ్ టు ద కింగ్డమ్? హౌ కెన్ ఐ స్పెండ్ మై లైఫ్ ఫర్ ద కింగ్డమ్? నా కొరకు ప్రాణమిచ్చి చనిపోయి ప్రేమించి నా రంగు కులము నా ఆర్థిక స్తోమత చూడకుండా నా కొరకు తన ప్రాణమును పెట్టిన వాణి కొరకు నేను ఈ భూమి మీద నా రూకలు చెల్లేంత వరకు, నా జీవితం ఉన్నంత వరకు నేను వాట్ కెన్ ఐ డూ ఫర్ ద కింగ్డమ్? ఏ ఉద్యోగం అన్న చేయండి. ఇఫ్ యు ఆర్ నాట్ బ్లెస్సింగ్ టు ద చర్చ్, ఇఫ్ యు ఆర్ నాట్ బ్లెస్సింగ్ టు ద కింగ్డమ్, you are not living the purpose of God. Amen. Hallelujah. నా మాటలు అర్థమవుతున్నాయా? సో అందుకని
హౌ కెన్ యూ కనెక్టెడ్, హౌ కెన్ యూ స్టే కనెక్టెడ్? అందుకని ఐ ఆల్సో వాంట్ టు గివ్ ఎ కాల్ టు ద ఎంప్లాయీస్ ఇన్ ద చర్చ్. ఇప్పుడు వీ హ్యావ్ మెనీ ఎంప్లాయీస్. మన చాలామంది మన అషర్స్లో చాలామంది ఫ్యూ పీపుల్ వర్ స్టూడెంట్స్ అండ్ మెనీ అదర్స్ వర్ ఎంప్లాయీస్. వీ హ్యావ్ డాక్టర్స్ ఇన్ ద అషర్స్ టీమ్, వీ హ్యావ్ ఇంజనీర్స్ ఇన్ ద అషర్స్ టీమ్, వీ హ్యావ్ బిజినెస్ మెన్ ఇన్ ద అషర్స్ టీమ్. అలా కనపడకపోవచ్చు మీకు, అంతే, వాళ్ళు చెప్పుకోరు కదా వెల్కమ్ ఐఎమ్ డాక్టర్ అని. అందుకని ఐ వాంట్ టు గివ్ కాల్. దేవుని మందిరంలో మీరు దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏమైపోవాలంటే పసిపిల్లలు వంటి వారు అయిపోవాలి. నేను ఆపు, హోల్డ్ ఆన్, ఏం నువ్వు? నేను కొత్తిమీరలో 10% సోపులో 10%, ఇంకా పుదీనాలో, మీరు అది మర్చిపోతే ఎలా? పుదీనాలో 10%. అవన్నీ కాదు, నీ హృదయం ఇచ్చావా? అందుకని నువ్వు నువ్వు చిన్నపిల్లడు, ఏ పని ఉందో చెప్పండి మాస్టర్ గారు. చర్చిలో నేను ఎవ్రీ సండే మార్నింగ్ వచ్చి ఐ వాంట్ బి ఎ డోర్ గ్రీటర్, ఐ వాంట్ టు సర్వ్ ఇన్ ద చర్చ్. మీరు ఏదైనా ఊరు వెళ్తే నేను మీతో పాటు వస్తాను, మీకు డ్రైవింగ్ హెల్ప్ చేస్తాను, వస్తేనే, రాకపోతే వద్దమ్మా, విశ్వాసంతో డ్రైవింగ్లు వద్దు. ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ. ఆమెన్. అందుకని ఎంత డ్రైవింగ్ వచ్చినా నేను ఎవరికైనా డ్రైవింగ్ చేయాలంటే భయం నాకు, అన్లెస్ ఐ రియల్లీ గెట్ ఏ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఒకసారి ఒక డ్రైవర్ని పెట్టుకెళ్ళా, చాలా దూరం కాకినాడ అవతల ఊరు మీటింగ్కి వెళ్తా ఉంటే మొదలుపెట్టాడు, అయ్యారండి మా ఇంటి పేరు పశువుల పాక పాట పెట్టరా అన్నాడు. ఓరి గోళ అసలు. ఇప్పుడు నీకు పశువుల పాక పాట ఎందుకమ్మా? ఎందుకంటే నాకు పాటలు మోగించుకుంటూ వెళ్తే ట్రాక్టర్ వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జనరల్గా ట్రాక్టర్స్లో మంచి సౌండ్ ఉంటుంది, చూసారా గ్రామాల్లో వాళ్ళు మంచి సౌండ్ పెట్టి వెళ్తూ ఉంటారు, ఎంత హార్న్ కొట్టినా తప్పుకోరు. ఎందుకంటే ఆ రికార్డుకి ఇప్పుడు నేను కార్లో అట్లా పాటలు పెట్టుకుని వెళ్తే నాకు ట్రాక్టర్లు వెళ్ళినట్టు అనిపిస్తుంది. అందుకే నేను జనరల్గా పెట్టను ఎక్కువ. సరే, టైం ఎంత? ఇంకా చాలా టైం ఉంది. సరే వెళ్తామంటే మా ఇంటి పేరు పశువుల పాక అంటే కుదరదమ్మా, మా ఇంటి పేరు అది కాదు, ఇప్పుడు వద్దు, నువ్వు చక్కగా డ్రైవ్ చేయ, నాకు మీటింగ్ ఉంది. అందుకే నేను ప్రార్థన చేసుకుంటుంటా, లేకపోతే నేను ఏదో ఆలోచిస్తుంటా. సరే అని తీసుకెళ్ళి మంచి కొత్త బండి మెర్సిడీస్ బెంజ్ తీసుకెళ్ళి ఆటోకి పెట్టాడు. ఇప్పుడు ఆటోకి పెడితే ఏమైంది? ఆ ఎదర సొట్టబడింది. అసలు నాకు పడినంత అనిపించింది ఎందుకంటే నేను జాగ్రత్తగా వాడతా బండి, ప్రభు ఇచ్చింది కదా. ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద వెహికల్, ఓనర్ ఆయన, ఐఎమ్ స్టూవర్డ్, కాపాడుకోవాలి. నేను ఎంతో ప్రార్థన చేసి విశ్వాసంతో సంపాదించుకున్న బండి ఎట్లా పడితే అట్లా వాడితే దేవుడు నాకు ఎట్లా ఇస్తాడు? రేపు ఇంకోటి, రేపు ఫ్లైట్ ఎట్లా ఇస్తాడు? కాదులే, ఐ డోంట్ నో, ఇఫ్ నీడెడ్. సరే గుద్దేసి వచ్చి దిగి గబగబెళ్ళి చూసి కారెక్కి అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడు. నేనన్నా నాకు అసలు భలే బీపీ తెప్పిస్తారు, ప్రార్థన చేయండి అన్నాడు. నాకు ఒక్కసారి కోపం వచ్చేసింది. ఆ దారిలో వెళ్తే జ్యోతిరాజన్ ఎక్కారు బండి, ఇద్దరం కలిసి ఒకే వెడ్డింగ్కి వెళ్తున్నాం కాకినాడ అవతల. సరే అన్న కూడా దిగాడు, ఏంటి మీ ప్రార్థన చేయమంటాడు, ఏంటి బండి గుద్దు అన్నాడు. అదే అన్న అర్థం కావట్లేదు నాకు. సరే చూస్తే బండి చుట్టుపడిపోయిందని, ప్రార్థన చేయమంటావమ్మా? ఏంటో సార్ కొంచెం అన్నాడు. నేను అసలు జనరల్గా తీసుకెళ్ళాను డ్రైవర్ని. మొన్న నేను రాజమండ్రి మీటింగ్కి వెళ్ళా, నేనే డ్రైవ్ చేసుకొని ఒక్కడనే డ్రైవ్ చేసుకొని వచ్చేసా. రేపు రాత్రి మీటింగ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాలి. ఎల్లుండి పొద్దున్నే ఐ హ్యావ్ ఏ మీటింగ్. నేను రేపు రాత్రి మీటింగ్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ ఆ మీటింగ్ అవగానే మళ్ళీ వచ్చేస్తే ఎల్లుండి నైట్ మన ప్రేయర్కి. సో నేను అన్నా సరేలే నువ్వు డ్రైవ్ చేయగలవా? సార్ బలవాడు, నేను మంచి స్టడీ డ్రైవర్, పానీ వెళ్ళాం. వస్తున్నాం మళ్ళీ రాత్రి 2 అయింది టైం. పెళ్ళి నా టయాలు అలాగే ఉంటాయి. మీటింగ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు వదలరు త్వరగా. ఇంకా సరే 2 అయింది, వస్తూ ఉంటే ఆల్మోస్ట్ గుంటూరు వచ్చాం. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ దగ్గర లారీ మంచి స్పీడ్లో వెళ్తే నీకు అక్కడ లేదు, ఇంక ఆ లారీ వెళ్తే మన కారు వెళ్ళటానికి లేదు.
డైరెక్ట్గా ఫుట్పాత్ మీద నుంచి పక్కన అది ఉంటుంది కదా, రైలింగ్ మీద రావటమే, ఇంకా షూటింగ్లో వచ్చినట్టు అటు తీసుకొచ్చేస్తున్నాడు. నాకు అర్థం కావట్లా, మెలుకున్నాడా, నాకు అసలు టెన్షన్ వచ్చేస్తుంది. నీకు వచ్చి రాగానే కూడా చెప్పా, పేరు వద్దులేండి, సార్ 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 సార్, ఏంటమ్మా ఎటు తీసుకెళ్తున్నావు అంటే, సార్ సరిపోద్ది అనుకున్నా సార్. మనం అనుకునే తర్వాత నా బండి మీద వద్దు, నేను బండిలో ఉన్నప్పుడు అసలు వద్దు. సరిపోయింది అనుకున్నావు, సరిపోలేదు, ఏం చేస్తావు, ఏంటి పరిస్థితి? నేను చెప్పాను బండి ఆపేయని చెప్పాను. అయ్యగారు అంత మాట అనబాకండి అయ్యగారు, నాకు సరే నేను నిజంగా నేను యూజువల్గా డ్రైవింగ్లో నిద్రపోను అస్సలు, దేవుని కృపను బట్టి. చేసేటప్పుడు నిద్రపోను, పక్కన కూర్చున్నప్పుడు కూడా నిద్రపోను. సరే నేను అన్నాను, మనకు నిద్ర వస్తుందా అంటే, లేదయ్య గారు. ఎట్లా చెప్పాడు? లేదయ్య గారు అన్నా. ఈ కళ్ళు మూసుకొని చెప్తావేంటన్నా? లేదయ్య గారు, బాగున్నానయ్య గారు. సరే నిజంగా ఆ రోజు నిజంగా ఎంతో కృపగా వాళ్ళ ప్రయాణాల్లో, అవునా కదా? ఏదో సరదా చెప్పే కానీ నాకు మామూలు టెన్షన్ కాదు ఆ రోజు రాత్రి. నిజంగా ఈరోజు గుర్తొస్తే కూడా లారీ ఇంకా అసలు లేదు, అసలు వెళ్ళిపోతున్నాడు, బ్రేక్ మంచి స్పీడ్లో ఉన్నాడు, 120 తొక్కుతున్నాడు బండేమో. అన్న దిగిన తర్వాత రేపు పొద్దున ఎన్ని గంటలకు రమ్మంటారు అయ్య గారు అన్నాడు. ఇంకోసారి నాకు కనపడబాకమ్మా దయచేసి, నువ్వు చక్కగా నీకు ఇంకో 800 ఎక్స్ట్రా ఇస్తా, నువ్వు చక్కగా వెళ్ళి వేరే ఉద్యోగం చూసుకో. మళ్ళీ సండే ఫోన్ చేశాడు పొద్దున్నే, అయ్యగారు వచ్చేయమంటారా అన్నాడు. ఆరాధనకి వెళ్ళాలి నేను, నిత్య ఆరాధన కాదు అస్సలు. ఇప్పుడు అంటే ఆ మాట అనలేదు కానీ అతనితో నాకు అనిపించింది, అస్సలు నువ్వు ఎందుకు చెప్పాను అసలు, అది మర్చిపోయారు కదా మీరు. ఏ చిన్న పనైనా దేవుని పని, నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ ఫర్ ద కింగ్డమ్. ఈరోజు యేసన్న గారు బండి నడిపినని చెప్పుకుంటాడేమో, నేను ఒక జనరల్కి నేను డ్రైవర్గా ఉన్నాను, ఒక రివైవలిస్ట్కి, ఆంధ్ర రాష్ట్రాన్ని, ఒక విధంగా భారతదేశాన్ని, తెలుగు జనాన్ని కుదిపేసిన ఒక ఆయనకి నేను డ్రైవర్. ఇంకా అంతకంటే భాగ్యం ఏంటి? ఎలీషాని మీటింగ్ పిలిచి, నౌ ప్రాఫిట్ ఎలీషా, ప్రాఫిట్ ఎలీషా కదా, ఏం కాదు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చినాడు అని చెప్పండి చాలు నాకు, అంతేనా? ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా. ఇంకా నాకు వేరే టైటిల్ వద్దు, బిషప్ వద్దు, రెవరెండ్ వద్దు, ఏమొద్దు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గెట్ ఇగ్నైటెడ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ సండే స్కూల్ మినిస్ట్రీ, సండే స్కూల్ పిల్లల పరిచర్య ఉంది, తర్వాత చాలా లాజిస్టిక్, ప్రతి వారం చాలా కష్టపడతారు, ప్రతి చిన్నది. Now when you're standing there or when you're doing something, అబ్బా ఎంత గ్రేట్ ఫుల్ఫిల్మెంట్. నువ్వు ఎంత రోజంతా కష్టపడి ఉద్యోగం చేసి చెమటోర్చుకొని ఎంత కష్టపడినా ఆదివారం ప్రభు సన్నిధిలో నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో చేసే చిన్న పరిచర్య చాలు దేవుని చిత్తాన్ని నువ్వు సంపూర్తి చేయటానికి. ఏదో ఒక పని, ఏ చిన్న పని, పాస్టర్ గారు ఏ పని చెప్తుంది, మందిరంలో ఏది అవైలబుల్గా ఉంటే, ఏది అందుబాటులో ఉంటే, ఏ పని అయితే ఆ పని. నేను చెప్తున్నాను, వెన్ యూ స్టే ఫెయిత్ఫుల్, గాడ్ విల్ యాడ్ గిఫ్ట్ టు ఇట్. అది అసలు నా వర్తమానం ఇప్పుడు వచ్చే మెసేజ్లోకి. టర్న్ యువర్ బైబిల్స్ టు యాక్ట్స్ చాప్టర్ 6, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము. మీరందరూ దీవించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను. దీవించబడుతున్నారా లేదా? ఆమేన్. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము, చాప్టర్ 6, యాక్ట్స్ చాప్టర్ 6. నేను వి ఫైండ్ ఇట్ ఎ పర్టిక్యులర్ మ్యాన్, ఒక మంచి వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తాడు. హూ ఇస్ హీ? స్టెఫను. 6వ అధ్యాయము. మీరు స్టెఫను గురించి 2-3 వచనాలు ఉన్నాయి.
కరెక్ట్గా చెప్పాలంటే 2 వచనాలే. కానీ ఆ 2 వచనాలు కూడా ఇట్ టాక్స్ అబౌట్ ద మెయిన్ ఫోకస్ అంతా ఏంటంటే ద ఫుల్నెస్ దట్ స్టీవెన్ హ్యాస్. స్టెఫను కలిగిన సంపూర్ణత, నింపబడిన జీవితం. హీ వాజ్ సో ఫుల్. అతను ఎంతగా నింపబడ్డాడంటే చూడండి అన్నమాట 2వ వచనంలో 2వ వచనంలో, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్ద శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. చూస్తుంటే ఆమెను చెప్పండి. ఇప్పుడు 3వ వచనము, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకొనుడి, మేము వారికి పని నియమింతుము. 7లో ఒకడు స్టెఫను. ఇప్పుడు ఇంకొంచెం క్రిందకు వచ్చేస్తే నా 8వ వచనము, స్టెఫను కృపతోను, చెప్పాలందరూ కృపతోను, తర్వాత బలముతోను నిండిన వాడై. ఆగుదాం. మీరు అక్కడ చూస్తే నిండిన వాడై. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. నౌ స్టీఫెన్ ఫుల్ ఆఫ్ గ్రేస్. అక్కడ మనకు 4 మాటలు కనిపిస్తాయి. నెంబర్ 1, హీఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిట్. మొదటిది ఆత్మతో నిండిన వాడు. నెంబర్ 2, హీఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానముతో నిండిన వాడు. నెంబర్ 3, హీఈస్ ఫుల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసముతో నిండిన వాడు. నెంబర్ 4, హీఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్, కృపతో నిండిన వాడు. ఆ తర్వాత హీఈస్ ఫుల్ ఆఫ్ పవర్, బలముతో నిండుకొనిన వాడు. ఆమేన్. కనపడ్డా మీకు ఆ మాటలు? 3వ వచనంలో కనిపిస్తాయి. ఆత్మతో నిండిన వాడు, తర్వాత జ్ఞానముతో నిండిన వాడు. ఇప్పుడు 8వ వచనంకి వస్తే కృపతో నిండిన వాడు, తర్వాత ఇంక దేంతో నిండిన వాడు? బలముతో నిండిన వాడు. ఆమేన్. హల్లెలూయా. మధ్యలో 5వ వచనంలో విశ్వాసముతో నిండిన వాడు. ఆత్మతో ఇందాక చెప్పేసాను, విశ్వాసముతో, బై ఫెయిత్. ఇప్పుడు అమ్మ నో లిసన్ టు మీ. వింటున్న వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. అరికాల లోతు కాదు, మోకాల లోతు కాదు. హీ వాజ్ అ మ్యాన్ ఫుల్ ఆఫ్ స్పిరిట్. అట్టి జీవితానికి మీరు రావాలి. అసలు స్టెఫన్ చేసే పని ఏంటి? హీ వాజ్ జస్ట్ సర్వింగ్ ఎట్ ద టేబుల్స్. అవునా? ఆహారమును పంచిపెట్టే పని. నౌ లిసన్ టు మీ. ఏం పని? ఆహారమును పంచిపెట్టే పని. జస్ట్ నార్మల్ జాబ్. చాలా చిన్న పని. ఆహారాన్ని పంచిపెట్టడం, అన్నం వడ్డించడం, చిన్న ఆశ్చర్యం. కొంతమందికి పెద్ద పని అయితేనే చేస్తాం. నేను తెలుసు కదా, ఒకసారి పాస్టర్ గారు అనౌన్స్ చేశారు, ఈరోజు మీటింగ్ అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత ఎల్డర్స్ మీటింగ్ ఉంది అన్నాడు. ఆ 10 మంది ఎల్డర్స్ మీటింగ్ అయిన తర్వాత ఉన్నారు, సర్వీస్ ఆరాధన అయిన తర్వాత. అందులో ఒక అతను వచ్చాడు. అతను వస్తే ఎల్డర్లు అందరూ అన్నారు, నువ్వు ఏంటి ఇది ఎల్డర్స్ మీటింగ్ కదా, నువ్వెందుకు వచ్చావు అన్నాడు. అతను అన్నాడు, నేను వెల్డర్ని కదా అన్నాడు. ఏమన్నాడు? వెల్డర్స్ కాదు, ఇది ఎల్డర్స్. కొంతమంది పెద్ద పని కావాలి, చిన్న పనులు అంటే ఇంట్రెస్ట్గా చేయరు. స్టెఫను ఆహారమును పంచిపెట్టేవాడు. నో మై పాయింట్ ఈజ్, అమ్మ వింటున్నారా, హీ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఇట్. నమ్మకస్తుడు. వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్, గాడ్ విల్ యాడ్ గిఫ్ట్ టు యువర్ గ్రేస్. నీ పైన ఉన్న కృపకు ఆయన వరమును జోడిస్తాడు. ఏ వరమును జోడించాడో తెలుసా? అసలు స్టెఫను అపోస్టాలిక్ ప్రోటోకాల్ బ్రేక్ చేసేసాడు. అపోస్తలుల యొక్క పనితీరును, పని విధానాన్ని బ్రేక్ చేశాడు. అంటే ఏం చేశాడు తెలుసా? అప్పటిదాకా సూచక్రియలు, మహత్కారములు, అద్భుతములు అపోస్తలుల ద్వారా మాత్రమే జరిగేది. అయితే ఇప్పుడు స్టెఫను ద్వారా జరగటం స్టార్ట్ అయినాయి. హల్లెలూయా. ఎంత నమ్మకంగా ఆహారం వడ్డించాడో, ఎంత నమ్మకంగా. చిన్న పని అంటే అతడు ఆ చేసిన చిన్న పని హీఈస్ డూయింగ్ యాజ్ ఇఫ్ హీఈస్ డూయింగ్ అంటు ద లార్డ్. ప్రభు కొరకు అన్నట్టుగా చేశాడు. దేవుడు అతనికి ఆ కృపను యాడ్ చేసిన. లిసన్ టు మీ. 8వ వచనంలో చూస్తే స్టెఫను కృపతోను, మీ బైబిల్ చూస్తున్నారా? స్టెఫను కృపతోను బలముతోను, కంటిన్యూ చేయండి, నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను
చేయుచూ ఉండెను. హల్లెలూయా. ఆ విధంగా మన మినిస్ట్రీ టీంలో నమ్మకంగా ఉండే వారి ద్వారా దేవుడు చేస్తాడు. నమ్ముతున్నాం. See, if you people, the people in the media, the people in the logistics, worship team, protocol, ఎవరైనా కానీ, when you stay faithful, God will add gift to you. నువ్వు పుల్పెట్ మీద పని చేయకపోవచ్చు, కానీ నీకు తెలియదు. మీడియాలో కూర్చున్నప్పుడు, ఆ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు మీలో ఎవరికైనా ఒకరికి పక్కన ఏదైనా అనారోగ్యంతో వచ్చుంటే మీరు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే వారికి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే సి ద రియల్ ఫుల్ఫిల్, నిజమైన సంతృప్తి ఎక్కడ? అందుకే చెప్తున్నాను, వెన్ యూ ఫీల్ డౌన్, నీరసం అనిపించినప్పుడు, ఆత్మీయంగా బలహీనమైపోయినప్పుడు, కురిగిపోయినట్టు అనిపించినప్పుడు, నేను దేవునికి దూరం అయిపోయానన్నా, నిలబడలేకపోతున్నాను, నాకు శక్తి లేదు అంటే, కమ్ అండ్ జాయిన్ us. We have a team who can pray for you. Get connected. దేవుని మందిరానికి ఇంకెక్కువ కనెక్ట్ అయిపోవాలా. దేవుని మందిరంలో ఏదో ఒక పని చేయడానికి ఇన్వాల్వ్ అయిపోవాలా. ఆమేన్. ఆఫ్ కోర్స్ కొత్తగా అషరింగ్లు జాయిన్ అవ్వాలంటే కనీసం 6 నెలలుగా చర్చకు వస్తున్నవారై ఉండాలి. స్టేజ్ నిలబడాలంటే కనీసం సంవత్సరంగా వస్తున్నవారై ఉండాలి. ఆమేన్. అప్పుడేమవుతుంది? యూ విల్ ఫైండ్ యువర్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. అయ్యా బోధకుడా, మధ్యాహ్నం ఆహారం కొరకు ఏమి తెమ్మంటావు? ఆయన అన్నాడు, నా దగ్గర వేరే ఆహారం ఉంది అన్నాడు. శిష్యులకు అర్థం కాల, ఆల్రెడీ తెచ్చుకున్నట్టున్నాడేనా అన్నారు, అనుకున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారమును పానీయమును అయ్యున్నది. వాట్ ఫిల్స్ మీ, వాట్ సాటిస్ఫైస్ మీ, నన్ను తృప్తిపరిచేదేంటి? దేవుని చిత్తమును చేయుట. ఆమెన్. అమ్మ, ఈ అషర్స్, ఐ డోంట్ నో వై ఐ కేమ్ హియర్, ఈ టీం స్టెఫను లాగా పనిచేసిన వారి వలన ఏమైందో తెలుసా? ఆ మొదటి 7 వచనంలో కనిపిస్తుంది, ద చర్చ్ వాజ్ యూనిఫైడ్, ద చర్చ్ వాజ్ మ్యాగ్నిఫైడ్, ద చర్చ్ వాజ్ గ్లోరిఫైడ్, అండ్ ద చర్చ్ వాజ్ సెట్ రెడీ ఫర్ రివైవల్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలన్నీ కనిపిస్తాయి అక్కడ. నేను చెప్తున్నాను, గెట్ బ్యాక్ టు దట్ ఫైర్ హౌస్, గెట్ బ్యాక్ టు దట్ పవర్ హౌస్. దేవుని దగ్గర రావాలి ఈ రోజున. ప్రభా, నేను ఇంతకాలం రక్షించబడ్డాను కానీ, బ్రతికాను కానీ, ఐఎమ్ లార్డ్, ఐ జస్ట్ లైక్, నేను ఏదో ఊరికి ఒక మిషన్ లాగా వచ్చి వెళ్తా ఉన్నా. ఆమేన్. అర్థమవుతుందా నేను మాట్లాడేది? బీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండాలా, స్టే కనెక్టెడ్, లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, హృదయం అంతటితో. నేను ఎందుకు మందిరంలో పరిచయం చేస్తున్నా? బికాజ్ ఐ లవ్ హిమ్. నేను ఆయన ప్రేమిస్తున్నా. నేను ఇంతకంటే ఇంకా వేరేగా కనుపరచలేను. నేను సేవకులకు పరిచారకుడుగా ఉంటా, సంఘంలో పరిచారకుడుగా ఉంటా. రోజుకి 8 గంటలు పడుకొని 8 గంటలు ఉద్యోగం చేసి మిగిలిన 8 గంటలు ఏం చేస్తున్నావు? ప్రతి ఒక్కరికి 24 గంటలు ఉన్నాయి. ఆ 8 గంటలు కనీసం 5 గంటలు రాజ్యం కొరకు నువ్వు స్పెండ్ చేయకపోతే, రేపొద్దున సింహాసనం ముందు నిలబడినప్పుడు ఆయన కొరకు నువ్వేం చేసావు? అదే కదా నీతో పాటు వచ్చేది. 8 అవర్స్ జాబ్, ఫస్ట్ గారు నాకు 10 అవర్స్ జాబ్, ఓకే నిద్ర తగ్గించు, 5 గంటలకు వచ్చాయి. 8 గంటలు ఉంటుంది దేవుని కొరకు పని చేయటానికి. Amen. Find your fulfillment in doing the will of God. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. తొందరగా వర్ధిల్లేది ఎవరో తెలుసా? నమ్మకంగా ఉండేవాళ్ళు. నమ్మకత్వం అంటే ఏంటో తెలుసా? దట్ యు స్టే దేర్ ఈవెన్ యు ఆర్ హ్యూమిలియేటెడ్, దట్ యు స్టే దేర్ ఈవెన్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఆయన అన్నాడు, అయ్యా ఈ పాత్ర చాలా చేదుగా ఉంది, అయినను నా ఇష్టం కాదు, నీ ఇష్టమే.
గాడ్ యాడ్స్ గిఫ్ట్, గాడ్ యాడ్స్ గిఫ్ట్, గాడ్ యాడ్స్ గిఫ్ట్, గాడ్ యాడ్స్ గిఫ్ట్. నేను చెప్తున్నాను, యూ విల్ గ్రో వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్. అర్థమవుతుందన్నమాట. ఇట్లాగే చర్చిలో అనౌన్స్ చేశారు. ఒక అబ్బాయి వచ్చాడు చర్చికి వచ్చినప్పుడు, అతను చర్చికి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, హీ వాంటెడ్ టు బి అన్ అషర్గా ఉండాలని. అయిపోయిన తర్వాత డీకన్ దగ్గరికి వెళ్ళి, సంఘ పెద్ద దగ్గరికి వెళ్ళి, నేను సండే స్కూల్ మినిస్ట్రీలో జాయిన్ అవుతానని అడిగితే వాళ్ళు అన్నారు, ఇప్పటికే 12 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు సండే స్కూల్ మినిస్ట్రీ జాయిన్ అవ్వటానికి. మీకు విషయం తెలిసి, నేను సింగపూర్లో ఉన్నప్పుడు అక్కడ చర్చికి అటెండ్ అవుతున్నప్పుడు, నేను అషర్గా జాయిన్ అవుతానంటే ఇప్పుడు ఒక 300 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, అది అయిన తర్వాత మీకు ఇస్తామన్నారు. దేనికి? అషరింగ్కి. భలే కమిటెడ్ టీమ్. అందరూ చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు. అందుకనే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన కిరీటాలు పక్కన పడేయాలా. అసలు మనం టాప్ తీసేస్తే ఆయన ఏంటి పరిస్థితి? ఆమె సరే 12 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు అంటే, కాదండి నేను దేవుని సేవ చేయాలా. సరే, అప్పుడు ఆ సంఘ పెద్ద అన్నాడంట, సరే నీకు ఒక చిన్న పని అప్పు చెప్తా, నువ్వేం చేస్తావంటే, నువ్వు వెళ్ళి ఇదిగో ఈ ఊరు బయట స్లమ్ ఒకటి ఉంది, ఆ స్లమ్కి వెళ్ళి ఒక 1 మంత్లో ఒక 25 మంది పిల్లలకు సువార్త చెప్పి నువ్వు వారిని ప్రభు కొరకు సంపాదించరా. నువ్వు ఒక నెలలో 25 మందిని కనుక నువ్వు సువార్త చెప్పి సంపాదిస్తే, ఈ 12 మంది కంటే ముందే నేను తీసుకొచ్చేసి సండే స్కూల్ టీచర్గా పెడతా అన్నాడు. ఇతను వెళ్ళి స్లమ్లో పిల్లల్ని గ్యాదర్ చేసి చిన్న కిడ్స్ చర్చ్ లాగా స్టార్ట్ చేశాడు, సండే స్కూల్ స్టార్ట్ చేశాడు. ఒక సంవత్సరంలో 2000 మంది పిల్లలను ప్రభు కొరకు సంపాదించాడు. You know who he is? D.L. Moody. D.L. Moody పరిచయం స్టార్ట్ అయింది సండే స్కూల్తో. జస్ట్ హీ వాస్ ఫెయిత్ఫుల్ విత్ చిల్డ్రన్ అని ఎందుకు చెప్తే, సండే స్కూల్ టీచర్స్ కూడా చెప్తా ఉంటా, మీరు పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు చర్చ్లో సండే స్కూల్ పిల్లలకి యు ఆర్ షేపింగ్ దేర్ లైఫ్. నేను చెప్తున్నానమ్మా, you should get that fire. You need to catch that fire, that you run for the kingdom. ఎలాగ అపోల్లో వలె నేను చెప్పే ఆత్మయందు తీవ్రత కలిగి, I should do something for the kingdom, for the church, for the kingdom of God. దేవుని రాజ్యము కొరకు నేను దేవుని చిత్తమును జరిగించాలా. నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఆ హృదయం మీలో స్టార్ట్ అవుతుందో, నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, మీ కుటుంబంలో అభివృద్ధి, మీ ఫుల్ఫిల్, మీరు పడుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. బికాజ్ యు నో యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ గ్రేటర్ పర్పస్. వృధా అవదు. అందుకని అన్నాడు, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఎప్పటికీ నీ క్రీస్తు కార్యాభివృద్ధి యందు ఆసక్తులయ్యుండుడి. ఎక్కడుందా వచ్చిన? కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చివరి మాట. ఏ పత్రిక చదవమ్మా? వచ్చిన మొదటి పత్రిక, 2వ పత్రిక. నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో నన్ను వాడుకో. నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో నన్ను వాడుకో. కాగా అమ్మా రిఫరెన్స్ ఏ కాగా? 15:58. అది లాస్ట్ వర్సే కదా, 15 చివరి వచ్చిన. మొదటి కొరింథీ 15
ఆఖరి వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, సహోదరులు కూడా చదవమ్మా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. అమ్మా, యు షుడ్ నో దట్ యువర్ లేబర్ ఇన్ ద లార్డ్ విల్ నెవర్ గో వెయిన్. ఆమె క్రీస్తునందు మీ ప్రయాసం ఏమవుతుంది చెప్పండి? వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి అంటే అప్పుడప్పుడు కాదు, ఆల్ ద టైం, ఎప్పటికి ఎలా ఉండాలన్నాడు? ఆసక్తులనై ఉండండి. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలా ఉండాలి? హల్లెలూయా. వాట్ యు నీడ్ టు డూ? గెట్ కనెక్టెడ్. ఆ ప్రార్థన స్థలంలోనికి వచ్చి అడుగు, ప్రభా నీ ఆలోచన నా ఆలోచనగా చేయి నాయన, నీ హృదయములోని భారము నా హృదయములోని భారముగా చేయి నాయన. డేవిడ్ బ్రైనార్డ్ చనిపోయినప్పుడు అతను రెడ్ ఇండియన్స్ కొరకు విపరీతంగా సేవ చేసి చనిపోయాడు. భయంకరమైన ప్రార్థన పరుడు. ఆయన లైఫ్ హిస్టరీ చదవాలా, పిచ్చకపోతే. ఆ డేవిడ్ బ్రైనార్డ్, గ్రేట్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఒకరోజు ఎవరో చెప్పులు కుట్టించుకోవటానికి వెళ్ళి అతనికి ఏమనిపించిందో చూడండి. డేవిడ్ బ్రైనార్డ్ పుస్తకం ఆ చెప్పులు కుట్టేవాడికి ఇచ్చాడు. అతను ఆ పుస్తకం చదివి ఇండియా వచ్చాడు. విలియం కేరీ, జస్ట్ రీడింగ్ ద బయోగ్రఫీ ఆఫ్ డేవిడ్ బ్రైనార్డ్. క్రీస్తు కార్యాభివృద్ధి ఆసక్తుల ఎప్పటికీ అడగాలి, ప్రభా లార్డ్ నేను వాట్ షుడ్ ఐ డూ, వాట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మై లైఫ్, నేను ఏ విధముగా నీ రాజ్యం కొరకు నేను పని చేయగలను. నేను చెప్తున్నాను, దట్ విల్ హెల్ప్ యూ గ్రో స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్. ఆయన సన్నిధిని గురించి, ఆయన పనిని గురించిన ఆసక్తి మీలో కలిగినప్పుడు మీ ఆత్మీయ జీవితం వృద్ధి చెందుతూ మీరు చూడగలుగుతారు. ఆమేన్. ఆ విధముగా దేవుడు మనకు సహాయం చేయను గాక. We are blessed tonight. Did you learn something? Amen. Hallelujah. Submit your life. ఈ రోజున మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించేయండి. ప్రభువా నువ్వేమి చేయాలనుకుంటే చేయి నా ద్వారా అని చెప్పండి. నీకు ఏ ఉద్యోగం ఇచ్చినా, ఏ పని చేసినా, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, నేను నీ రాజ్యం కొరకు పని చేయాలి నాయన. I want to fulfill your purpose. Use me.